నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైసీపీ ఒక రకంగా చెప్తుంది, అదేవిధంగా కూటమి నేతలు ఒక రకంగా చెప్తున్నారు. వైసీపీ ఏమో ఇందులో జంతువుల కొవ్వు లేదు అని చెప్పి ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. దీనిపైన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అని చెప్తుంది. మరోపక్క కూటమి నేతలు జంతువు కొవ్వు కాదు, అసలు కల్తీ జరిగింది, దీనిపైన మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీకి రండి చర్చిద్దామంటూ సవాల్ విసురుతున్నారు. అసలు రాజకీయాలకు అతీతంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో లడ్డూ ప్రసాదంలో ఏం కలిసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు వైసీపీ చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు జంతువుల కొవ్వు ఉందని, అది ఎక్కడా లేదు, ఛార్జ్ షీట్ లోనే స్పష్టంగా రాసుంది అంటూ తిరుమల కల్తీ నెయ్యి కేసులో వాళ్ళు చెప్తున్నారు. మరోపక్క కూటమి నేతలు అసలు ఇందులో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ లాంటి పదార్థాలతో కెమికల్స్ తో కలిపి కల్తీ నెయ్యి చేశారు అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ అసెంబ్లీకి కూడా రండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. అసలు ఈ పార్టీలకు సంబంధం లేకుండా అసలు ఏం జరిగింది, కల్తీ నెయ్యిని ఎలా కలిపారు, నిజంగా కల్తీ జరిగిందా, ఏం చెప్తారు? ఇప్పుడు రియాలిటీని చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎట్టాగో వైసీపీ నాయకులు అసెంబ్లీకి రారు కాబట్టి మనం రియాలిటీగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. వైసీపీ చెప్తున్న వర్షన్ ఒకసారి నిజం అనుకుందాం. వాళ్ళు అంటున్నట్టు యానిమల్ ఫ్యాట్ కలవలేదు. ఓకే గుడ్. నేనేమంటానంటే ఒక చోట దొంగతనం జరిగింది శ్రావణి, ₹1 కోటి పోయింది అని ఆ షాప్ యజమాని పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేశారు, దొంగను పట్టుకున్నారు, ఒక 50 లక్షలు రికవరీ చేశారు. 50 లక్షలే దొంగతనం చేసినట్టు ఆధారాలు వాళ్ళు దొరికాయి, మిగతా 50 లక్షలు దొరకలేదు. ఇప్పుడు ఆ దొంగ నా దగ్గర దొరికింది 50 లక్షలే కాబట్టి ₹1 కోటి అని కంప్లైంట్ ఉంది, కానీ నా దగ్గర పట్టుకుంది 50 లక్షలే కాబట్టి నేను దొంగను కాదు, నేను దొంగతనం చేయనట్టే లెక్క, నన్ను దొంగ అనొద్దు, దొంగతనం కేసులో నన్ను అరెస్టు చేయొద్దు అని కోర్టులో పిటిషన్ వేసుకుంటే చెల్లుబాటు అవుతుందా? కాదు కదా. 50 లక్షలు దొంగతనం చేసిన దొంగే కదా, అంతే కదా. సరే, అది పోనీ. ఒక రోడ్డు మీద ఒక వ్యక్తిని ఎవరో కత్తితో పొడిచారని అనుమానంతో, అంటే ఒక వ్యక్తి రోడ్డు మీద పడి ఉన్నాడు, చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడు, హాస్పిటల్కి చేర్చావు నువ్వు. ఆ వ్యక్తిని ఎవరో కత్తులతో పొడిచారని కంప్లైంట్ ఇచ్చావు, హాస్పిటల్ జాయిన్ చేసేటప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వాలి గారు, పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చావు నువ్వు. తర్వాత పోలీసుల విచారణలో అతని కత్తులతో పడవలేదు, చాకులతోనే పొడిచారు అని ఫైండింగ్ చేసి ఎవరు పొడిచారో కూడా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతను వచ్చి కంప్లైంట్ చూసి, నేను కత్తులతో పొడిచినట్టు కంప్లైంట్ రాశారు, కానీ నేను చాకులతోనే పొడిచాను కాబట్టి అది నేను పొడిచినట్టు కాదు, ఈ కేసు నా మీద పెట్టొద్దు, ఈ కేసు చెల్లుబాటు కాదు అని కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంటే చెల్లుబాటు అవుతుందా? కాదు కదా. కాబట్టి నేనేమంటానంటే, ఇంకా నీకు వివరంగా చెప్పాలి, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారు చెప్పిన పిట్టకథ చెప్పాలి. కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన ఒక పిట్టకథ. ఆయన ఏమంటాడంటే, ఒక మనిషి చనిపోయాడట, అందరూ పరామర్శ కోసం వెళ్తారట. వెళ్ళినప్పుడు అట్నే అప్పటి సిఎల్పి లీడరు, ఇప్పుడంటే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా వెళ్తారట. వెళ్ళి ఏం జరిగిందని అడుగుతారు. అందరూ చనిపోయిన వ్యక్తి గురించే మాట్లాడుకున్నారు కాబట్టి పాము గరిచి చనిపోయాడు సార్ అంటారు. అవునా, ఎక్కడ గరిచింది పాము అంటే ఈ కంటి పైన నుదుటిని గరిచింది సార్ అంటారట. ఓ పాపం, కొద్ది కింద గరిచి ఉంటే కన్ను పోయేదిగా అంటాడట. ఆల్రెడీ పాము గరవటం వల్ల ఆ మనిషి చనిపోయి ఉన్నాడు. చనిపోయిన వ్యక్తికి పైన గరిస్తేంది, కింద గరిస్తేంది, కన్ను ఉంటేంది, కనుపోతేంది, ఇంకా అసలు మనిషి ప్రాణమే పోయింది కదా. పోయిన ప్రాణం, మనిషి ప్రాణం పోయిన తర్వాత కన్ను పోయిద్ది అది అంటే. ఇప్పుడు నేనేందుకు చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు జంతువులకు కలిసిందా లేదా పక్కన పెట్టు, కల్తీ నెయ్యి అనేది నిజమా కాదా? ఇది వైసీపీ కూడా ఒప్పుకుంటుంది కదా, ఇది సహజమని వాదిస్తుంది. కాకపోతే వింత వాసన, ఇది సహజం అంటే ఏంది? తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు పక్కన పెట్టి, అని నేనేం చెప్తున్నా, సిట్ రిపోర్ట్ చెప్తున్నా, సిట్ రిపోర్ట్ని వైసీపీ కూడా సమర్థిస్తుంది కాబట్టి సిట్ రిపోర్ట్ అక్రమం, అన్యాయం అని వైసీపీ మాట్లాడరా? ఛార్జ్ షీట్ మీరు చెప్పినట్టుగానే ఈ ఛార్జ్ షీట్ నే బేస్ చేసుకుని కూటమి నేతలు మాట్లాడుతున్నారు, ఈ ఛార్జ్ షీట్ నే బేస్ చేసుకుని వైసీపీ మాట్లాడుతుంది. మరి ఛార్జ్ షీట్ ఒకటే అయినప్పుడు వీళ్ళు సమర్థించుకుంటున్నారు, వైసీపీ వాళ్ళని సమర్థించుకుంటున్నారు. అసలు రియాలిటీ ఏంటి, అసలు ఫ్యాక్ట్ ఏంటి? అదే విచిత్రంగా ఉంది. నిజానికి కూటమి సపోర్ట్ చేస్తున్న ఛార్జ్ షీట్ని వైసీపీ వ్యతిరేకిస్తే వేరు, కానీ వైసీపీ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాంట్లో జంతువుల కొవ్వు లేదని వైసీపీ వాదన. సరే, అది లేదు, ఓకే. ఉన్నది ఏంటిది అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి, ఏం నిబంధనలు? 4 లక్షల లీటర్ల పాల సేకరణ కెపాసిటీ ఉన్న కంపెనీకే నెయ్యి టెండర్ అప్పచెప్పాలి, కానీ ఆ నిబంధన ఎత్తేసారు. 250 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకే నెయ్యి టెండర్ అప్పచెప్పాలి, ఆ నిబంధన మార్చేశారు. 250 కోట్ల నుంచి 150 కోట్లకు మార్చేసి వాళ్ళు అనుకున్నటువంటి సంస్థ ఏఆర్ డైరీకి అప్పచెప్పారు. నందిని డైరీ నుంచి ఏఆర్ డైరీ చేతిలోకి నెయ్యి టెండర్ అప్పచెప్పారు. ఈ ఏఆర్ డైరీకి మళ్ళీ బోలేబాబా డైరీ
ఒక సబ్ కాంట్రాక్టర్. వీళ్ళిద్దరి నుంచి మరి వీళ్ళ దగ్గర పాల సేకరణ కెపాసిటీ లేదు. వీళ్ళకి మామూలుగా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? పాల నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. కానీ ఈ రెండు సంస్థలకి పాల సేకరణ కెపాసిటీ లేదు. మరి వీళ్ళు ఎట్ట నెయ్యి ఇస్తారు? ఎట్ట నెయ్యి ఇచ్చారు అంటే, ఇప్పుడు సిట్ రిపోర్టే మన నేను సొంతంగా చెప్తుంది కాదు, ఎట్ట ఇచ్చారు అంటే కెమికల్స్ పామాయిల్ కలగలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని నెయ్యిగా నమ్మించేసి దాదాపు 68 లక్షల కేజీల నెయ్యిగా నమ్మించి, అది నెయ్యి కాదు, అది రసాయనాల పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి సప్లై చేస్తే దాన్ని కలిపి లడ్డూలు తయారు చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఇది సిట్ రిపోర్ట్ చెప్తుంది. మరి ఈ సిట్ రిపోర్ట్ను వైసీపీ సమర్థించినప్పుడు ఈ పాయింట్ని ఒప్పుకొని తీరాలిగా. సమర్థిస్తుంది అంటేనే ఒప్పుకున్నట్టు కదా. సరే, నేనేమంటానంటే ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో నేను చేసింది 50 లక్షల దొంగతనం అన్నా కానీ దొంగే అయినప్పుడు ఇప్పుడు కలిపింది రసాయనాల పదార్థం అంటున్నప్పుడు వైసీపీ దొంగేనా కాదా? జంతువులకు కలపలేదు, సంతోషం అనుకుందాం, వైసీపీ చెప్తున్న వాదనే నమ్ముదాం. ఇప్పుడు ఇది కలిపి రసాయనాల పదార్థాన్ని కలిపారు కాబట్టి వైసీపీ దొంగ కాకుండా పోతుందా? వైసీపీ అపచారం చేయనట్టు కాదా? ఇప్పుడు పొడిచింది చాకులతోనే అన్నట్టు అయినా పొడిచినట్టే కదా, తప్పు జరిగినట్టే కదా, చేసింది మహాపాపమే కదా, మహాపాపం రుజువైంది కదా, దాన్ని వైసీపీ అంగీకరిస్తుంది కదా. ఇప్పుడు ఇంత అపచారం చేసినటువంటి వైసీపీకి హిందువులు ఎందుకు ఓటేయాలి? ఒకటి కాదు శ్రావణి, నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారా? సాంప్రదాయాన్ని పాటించడానికి నీకు వచ్చినటువంటి నొప్పేంటి? సరే, అది పోని. మొన్న మధ్య అధికారం పోయిన తర్వాత కూడా డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుమల వెళ్ళటం మానేశారు. డిక్లరేషన్ అంటే ఏముంటుంది అంటో? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఏమన్నా దేవుడికి రాసిమని ఉంటుందా? కాదు. హిందూ మతాన్ని గౌరవిస్తున్నాను, దేవుడి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను. ఏంటి ఆ పదాలు ఒప్పుకోవడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఆ పదాలు ఒప్పుకుంటూ సంతకం పెట్టడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? దీన్ని ఒప్పుకోవటం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రాలేదు. సరే, అధికారం ఉన్నప్పుడు కుంభకోణాల గురించి మాట్లాడుకుందాం. పరకామణి చోరీ జరిగిందని అంటే సరే, ఎవడున్నా సరే మా పార్టీ వాడున్నా శిక్షించండి అనాల్సింది పోయి చిన్న దొంగతనమే కదా అని కోట్ల రూపాయల దొంగతనాన్ని చిన్న చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే పరకామణి దొంగని ఓపెన్గా సమర్థించారు. ఇలా ఓపెన్గా సమర్థించడం అంటే చిన్న విషయం కాదు, ఓపెన్గా సమర్థించారు. చివరికి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు పట్టు శాలవాలను కూడా వదలకుండా కుంభకోణం చేశారు. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యిలో కూడా సిటీ చెప్తున్న దాని ప్రకారం ఇది 235 కోట్ల కుంభకోణం అంటున్నారు. ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. ఈడీ రంగంలో దిగిన తర్వాత కూడా ఇంకా ఇది తప్పు, ఇది కుంభకోణం జరగలేదని ఎట్లా చెప్తారు? ఇంకొక లాజిక్ కూడా మాట్లాడుకో. నాకు కూడా ఒక డౌట్ అండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఎప్పుడైనా సరే సిట్ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఆధార్ నిజమైతే ఈడీ రంగప్రవేశం చేస్తుందని చెప్తారు. మరి వైసీపీ ఆరోపిస్తున్నట్టు అసలు కల్తీయే జరగకపోతే, ఇది కేసే కాకపోతే ఈడీ ఎందుకు ఎంట్రీ ఇస్తుంది? అసలు కేసు కాకపోవటం ఏంది? కేసు కాకపోతే చిన్నప్పని జైల్లో ఎందుకున్నాడు? సిట్టు ఫైనల్ ఛార్జ్ షీట్ కోర్టులో ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చింది? 30 మందికి పైగా ఎందుకు నిందితులు ఇస్తుంది? నిందితులు అనే పదం ఎందుకు వాడుతున్నారు? ఇంకా తప్పే లేదు, కేసే లేదు అనుకున్నప్పుడు వాడకూడదు కదా. తర్వాత ఇంకొక పదం కూడా, ఇప్పుడు నువ్వు అన్నట్టు నిన్న సిట్ ఒక లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆనాటి టీడీపీ అధికారులు ఎవరు? సింగాలు, ధర్మారెడ్డి, బాలాజీ, ఈ ముగ్గురు అధికారులని, ధర్మారెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ కదా, వాళ్ళ ముగ్గురు మీద చర్యలు తీసుకోమని సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మరి తప్పే లేనప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని సిట్ ఎందుకు చెప్తుంది? తప్పు ఉంటేనే కదా చెప్పింది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నారు. తప్పు చేశారంటే తప్పు జరిగినట్టు అర్థం. మరి తప్పు క్లియర్గా కనపడుతున్నప్పుడు కూడా ఇంకా తప్పు జరగలేదు, కేసు లేదంటే ఎట్టా? కేసు ఉంది కాబట్టి సిట్టు లేఖ రాసింది, కేసు ఉంది కాబట్టి ఈడీ వస్తుంది, కేసు ఉంది కాబట్టి చిన్నప్పటి జైల్లో ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి పిఏ, కేసు ఉంది కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, కేసు ఉంది కాబట్టి నిందితులు లిస్ట్ అంటూ ఒకటి ఉంది. సో కేసు ఉన్నమాట వాస్తవం, కేసు లేదు, తప్పు జరగలేదు అని వైసీపీ గుడ్డి వాదన, మొండి వాదన, పిచ్చి వాదన, మూర్ఖపు వాదన చేస్తే ఎవరూ చేయగలిగింది లేదు. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. అంటే ఇక్కడ ఇంకో అంశం కూడా అండి. ఇప్పుడు ఏదైతే సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ సిట్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పరిచిన సిబిఐ సిట్, అది కూడా కావాలని కోరి తెచ్చుకుంది సుబ్బారెడ్డి గారు. మరి అటువంటి సిట్టే కల్తీ జరిగింది నిజమే అని చెప్తున్నప్పుడు మరి వీళ్ళ వాదనని ఏ విధంగా చూడాలి? అంటే వైసీపీ వాళ్ళు అంతే, ఇంకా వాళ్ళని ఎవరు మార్చలేదు. వాళ్ళంటూ ఒక సపరేట్ ప్రపంచంలో ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్ నియమిస్తే నీకు నమ్మకం లేదని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సరే వైవి సుబ్బారెడ్డి గారి రిక్వెస్ట్ అంగీకరించి సిబిఐ కాకపోయినా సిబిఐ అధికారులు ఇద్దరు, సిట్ అధికారులు ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకళ్ళు, 5గురితో కలిసి ఒక కమిటీని వేసింది. ఇప్పుడు ఆ కమిటీ మీద నీకు నమ్మకం ఉండాలిగా, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద నమ్మకం ఉండాలిగా. వాళ్ళు
ఇచ్చినటువంటి రిపోర్ట్లో నీకు కావాల్సిన పాయింట్ ఏమో నువ్వు తీసుకుని వాదిస్తావా? అదే సిట్ రిపోర్టు నువ్వు తప్పు చేసావని క్లియర్గా చెప్తుంది, మరి దాన్ని మాత్రం నువ్వు అంగీకరించవా? ఏంటిది? చాలా క్లియర్గా చెప్తుంది కదా. వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కేజీకి 25 రూపాయలు లంచం తీసుకున్నాడు, అతని అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్తుంది కదా. దాని మీద ఈడీ రంగప్రవేశం చేస్తుంది కదా. ఇంకా తప్పు జరగలేదు అని మొండి వాదన ఎలా చేస్తారు అంటే ఇక వైసీపీ వాదన అలాగే ఉంటుంది. సో జనం తేల్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏదైనా చెప్పని, రాజకీయాల కోసం కూటమి చెప్పని, రాజకీయాల కోసం వైసీపీ చెప్పని, జనాలు క్లియర్గా ఉన్నారు. వైసీపీ తప్పు బట్టబయలైపోయింది. ఇవాళ వైసీపీ తగలబడిపోతూ ఉంది. హిందువులంతా వైసీపీ పార్టీని బైకాట్ చేస్తూ ఉన్నారు. ఇది రియాలిటీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.